తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేశారని, నెహ్రూ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారని విమర్శించారు. మొదటిసారి రాజ్యాంగాన్ని అవమానించింది నెహ్రూ అని, అంబేద్కర్ను అవమానించారని ఆరోపించారు. అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది అంటూ విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కలరాశారని, ఇందిరా, రాజీవ్ గాంధీల బాటలోని రాహుల్ గాంధీ నడుస్తున్నారని విమర్శించారు. భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, ఇతర దేశాలకు చెందిన వారికి ఓటు హక్కు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పేదలకు మేలు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము ఈనాడు స్మరించి, ఏ రాజ్యాంగం అయితే మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు హక్కుల్ని, బాధ్యతల్ని, అదేవిధంగా ప్రభుత్వాలకు నడపడానికి ఇవ్వాల్సినటువంటి ఒక మార్గదర్శనము, దిశానిర్దేశం ఇచ్చేటువంటి రాజ్యాంగం. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని చాలా మంది దీన్ని మార్చే ప్రయత్నం కూడా గతంలో చేశారు. మన ఒక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 51 వరకు ప్రభుత్వం ఆ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవాన్ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి మార్చుకుందాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసి, అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన, అవమానం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మన రాజ్యాంగం రచించారో, రాజ్యాంగ రచన సమయంలో వారు అధ్యక్షత వహించారో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచినటువంటి సంఘటన మనం చూసినాం. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి తీరైతే, మరి వారి కూతురు ఇందిరాగాంధీ గారు కూడా మన రాజ్యాంగాన్ని కాలరేసే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టింది. ఆ రోజు మాట్లాడితే జైల్లో పంపించేటటువంటి ఒక సంస్కృతి ఇందిరాగాంధీ గారు. ఏ శ్రీమతి గాంధీ గారైతే మన మౌలికమైన హక్కుల్ని కాలరాసి జైల్లో పెట్టి నాయకుల్ని, అటువంటి ఆలోచనతో ఇందిరాగాంధీ గారు ఉండే, మరి ఆమె తనయుడు ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి ఈ దేశంలో ఉన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా పక్కకు పెట్టి కేవలం బుజ్జగించేటటువంటి రాజకీయాల కోసం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని ఆ షాబాను కేసు జ్యుడిషియరీకి అవమానపరిచేటువంటి ప్రయత్నం చేశారు. మరి వారి కొడుకు ఈరోజు రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం పెట్టి తిరుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి, అది చదివింది లేదు, పెట్టింది లేదు. మరి ఆయన కూడా ఈరోజు రాజ్యాంగాన్ని ఆహ్వానిస్తున్నా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అవమానిస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని. ప్రజల కోసం మంచి చేయాల్సినటువంటి మోదీ గారి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక నిర్ణయాలపైన ఈరోజు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఈరోజు నిన్ననే మన అందరం కూడా నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకున్నాం. నేషనల్ ఓటర్స్ డే జరుపుకునే సందర్భంగా ఈరోజు ప్రజలకు ఇక్కడ ఏదైనా హక్కు ఉంది, సిటిజన్స్కి ఏదైనా హక్కు ఉన్నదంటే అది ఓటు హక్కు. ఓటు రైట్ అనేది చాలా పవిత్రమైనటువంటి హక్కు మన ప్రజాస్వామ్యంలో. అయితే ఓటు ఎవరికి ఉండాలి? భారతీయులకు మాత్రమే ఓటు ఉండాలి. కానీ మన దేశంలో దురదృష్టవశాతం అనేక మంది పక్క దేశాల నుంచి చొరబాటుదారులు వచ్చి అక్రమంగా మన దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒక సహకారంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని భారతదేశ ఓటర్ లిస్టులో కూడా వాళ్ళ పేరు జాబితా నమోదవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఇంట్లో 100 ఓట్లు వస్తూ ఉన్నాయి. మనం ఏఎల్సీడీ చూస్తా ఉన్నాం. మజ్లిస్ పార్టీ గెలుపు కారణము అక్కడ ఉన్న ప్రజల ఓట్లు కాదు,
అక్కడ ఉన్న దొంగ ఓట్లు కారణం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మిత్రులారా. కాబట్టి ఏ ఓటు హక్కు అయితే మనకు రాజ్యాంగం కలిగించిందో ఆ ఓటు హక్కుని కూడా ఈ రోజు అవహేళన చేస్తున్నటువంటి హాస్యపరమైన మార్చిందంటే అది రాహుల్ గాంధీ గారు. ఓట్ చోరీ అన్నాడు. మనం చెప్పాను ఓట్ చోరీ కాదు, ఆయన మెదడు చోరీ అయింది, అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ఆలోచన ఎస్ఐఆర్ తీసుకోవడానికి కారణమైంది. ఈరోజు ఎస్ఐఆర్ తీసుకువచ్చి ఈరోజు మొత్తం కూడా ఓటర్ లిస్టుని దాని యొక్క రిఫార్మ్ చేస్తున్న విషయాన్ని, రివిజన్ చేస్తున్న విషయాన్ని, 2004లో ఎప్పుడో జరిగినటువంటి ఓటర్ లిస్టు ఇంకా చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అదే ఓటర్ లిస్టులో ఉన్నారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓవర్ స్టేట్ సిటిజన్స్ కూడా ఈ రోజు ఓటర్ లిస్ట్ వాళ్ళ పేర్లు వస్తున్నాయంటే దాన్ని మార్చాల్సిన అవసరం లేదా? అందుకనే ఏదైతే ఎస్ఐఆర్ అయితే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఈరోజు భారత ఎలక్షన్ కమిషన్ తీసుకువస్తే దాని మీద కూడా తప్పుడు ప్రచారాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు గ్రామీణ ప్రజలు ఈరోజు ఉద్యోగాలు, జీతాలు వాళ్ళకు లేక, వారికి ఒక ఉపాధి కల్పన లేక, ఒక ఉపాధి సరిగ్గా దొరకకపోతే ఆ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనరేగా అని తీసుకొని వచ్చి ప్రజలకు ఏదో మీ పెద్ద